నమస్తే ఛానల్కు స్వాగతం. ఈరోజు మేము హార్మోనల్ ఇంబాలెన్స్ గురించి మాట్లాడతాము. ప్రస్తుతం ఈ సమస్య ఎక్కువగా అమ్మాయిలు మరియు మహిళలలో కనిపిస్తుంది. అందువల్ల దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. కాబట్టి మొదట మేము హార్మోన్లు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. హార్మోన్లు ఒక రసాయన పదార్థం. ఇది మన రక్తం ద్వారా మన అవయవాలు, చర్మం మరియు కండరాలకు చేరుకుంటుంది మరియు వాటి ఫంక్షన్ యొక్క సందేశాన్ని అందిస్తుంది. ఉదాహరణకు, తల్లి పాలు ఇస్తే ప్రోలాక్టిన్ మరియు ఆక్సిటోసిన్ మూత్రనాళం నుండి విడుదల అవుతాయి, తద్వారా ఆమె పాలు తయారుచేసి దాని పరిమాణాన్ని పెంచగలదు. మన శరీరంలో అనేక రకాల హార్మోన్లు ఉన్నాయి. ఇవి మన జీవితం మరియు ఆరోగ్యానికి ముఖ్యమైనవి. మేము హార్మోన్లు ఏమిటో చూశాము. ఇప్పుడు హార్మోనల్ ఇంబాలెన్స్ గురించి మాట్లాడుకుందాం. హార్మోన్ల అసమతుల్యత మన శరీరంపై ఏమి ప్రభావం చూపుతుంది? మన శరీరంలో ఒకటి లేదా ఎక్కువ హార్మోన్ల పరిమాణం పెరగడం లేదా తగ్గడం వల్ల హార్మోన్ల అసమతుల్యత జరుగుతుంది. ఫలితంగా మన శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఉదాహరణకు, ముఖంపై అధిక రోమాలు, మొటిమలు లేదా కొవ్వు చర్మం, బరువు తగ్గడం, అసమానమైన ఋతుక్రమంలో అధిక లేదా తక్కువ రక్తపోటు, జుట్టు రాలడం, గంభీరమైన స్వరం, అధిక లేదా తక్కువ నిద్ర, గర్భధారణలో సమస్యలు. మేము ఈ లక్షణాలను చూడవచ్చు. ఇప్పుడు హార్మోనల్ ఇంబాలెన్స్ కారణాల గురించి మాట్లాడుకుందాం. హార్మోనల్ ఇంబాలెన్స్ యొక్క ప్రధాన కారణం మన ఆరోగ్యానికి సరైన శ్రద్ధ లేకపోవడం. ఉదాహరణకు, పోషకాహార ఆహారం తినకపోవడం, యోగా చేయకపోవడం, సరిపడా నిద్ర పొందకపోవడం, గర్భనిరోధక మాత్రలు ఉపయోగించడం మరియు ఒత్తిడి అనుభవించడం. ఈ అన్ని కారణాలు హార్మోనల్ ఇంబాలెన్స్ను కలిగించవచ్చు. ఫలితంగా థైరాయిడ్, పీసీఓడీ, పీసీఓఎస్, ఫైబ్రాయిడ్స్ మరియు అనీమియా వంటి అనేక వ్యాధులు సంభవించవచ్చు. దానికి సమయానికి చికిత్స పొందడం చాలా ముఖ్యమైనది. దానికి మీరు ఒక డాక్టర్ను కలవాలి మరియు మీ సమస్య గురించి చెప్పాలి. డాక్టర్ మీకు రక్త పరీక్ష చేయమని అడుగుతాడు, తద్వారా మీరు మూల కారణాన్ని కనుగొనవచ్చు. అతను మందులు మరియు ఇంజెక్షన్లతో మీ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. మందులతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, తద్వారా ఈ సమస్యను వీలైనంత త్వరగా తొలగించుకోవచ్చు. దీనికి మనం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి మరియు యోగా చేయాలి. భద్రాసన, భుజంగాసన మరియు సేతు బంధాసన చేయడం ద్వారా మన హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. మనం పప్పులు, పాలు, పెరుగు, పన్నీర్ వంటి ప్రోటీన్ సమృద్ధమైన ఆహారాలను తినాలి. మనం పువ్వులు, బ్రోకోలీ మరియు ఆకుకూరలతో కూరగాయలు తినాలి. మనం కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. మనం మన ఒత్తిడిని నియంత్రించగలగాలి. ఇవి కాకుండా మేము ప్లాస్టిక్ మరియు అల్యూమినియం పాత్రలను ఉపయోగించకూడదని చూసుకోవాలి. దాని బదులు మేము ఉక్కు మరియు ఐరన్ పాత్రలను ఉపయోగించాలి. ఐరన్ మనకు ఐరన్ ఇస్తుంది, ఇది మన ఆరోగ్యానికి మంచిది. ఈ అన్ని పద్ధతులను అనుసరించడం ద్వారా మనం ఆరోగ్యంగా మరియు వ్యాధిరహిత జీవితాన్ని గడపగలము. మీ ఆరోగ్యానికి ఉపయోగకరమైన మంచి సమాచారం మీరు ఈ రోజు పొందారని ఆశిస్తున్నాను. ఇది ఈ రోజు కోసం అంతే. మేము తదుపరి వీడియోలో కొత్త సమాచారంతో మళ్ళీ కలుస్తాము. బై బై.